అందరికీ మన రైతులందరికీ సిఎస్కే నేచర్ ఫార్మ్ చూసేవాళ్ళ మన రైతులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో కూడా అంటే కెమికల్ ఫార్మింగ్ ఈక్వల్గా మనం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూడా మనం పురుగులు కంట్రోల్ చేసుకోవచ్చండి. అంటే కొంతమంది ఏం చెప్తారంటే గ్రోత్ ప్రమోటర్ ఓకే అండి, అంటే చేప బెల్ల ద్రావణం, కోడిగుడ్డు నిమ్మ ద్రావణం, పంచగవేంటి గ్రోత్ ప్రమోటర్ ఓకే, పంట ఎదుగుదలకి. ఎక్కడ మన రైతులు వెనకబడతారంటే పురుగులు యొక్క ఉధృతి ఎక్కువ అయిపోయి మన ప్రకృతి వ్యవసాయం ముందుకెళ్ళి మళ్ళీ వెనకడికి ఎక్కడ వేస్తారంటే ఆ పురుగులు కడేనండి. మనం ఎప్పుడు చూసండి మన ప్రకృతి వ్యవసాయం అనేది ముందు మాట అండి. ఇప్పుడు రసం పీల్చే పురుగులకు రాబోతుందంటే అంటే అఫిడ్స్ కానీ, మైట్స్ కానీ, త్రిప్స్ కానీ, అంటే తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ వీటన్నిటి వస్తుంది కదండి. అంటే మన ప్రకృతి వ్యవసాయం యొక్క ముందు మాట ఏమిటంటే అది రాకముందనే మన పంటకి ఇప్పుడు ఇంకొక వారం రోజులు రాబోతుందా ముందుగా మనం కషాయాలు చేసుకోవాలండి. అంటే ఈ రసం పీల్చే పురుగుల కోసం నేమాసరం ఉందండి, వేప గింజల కషాయం ఉండదండి. వీటికని మనం ముందుగానే స్ప్రే చేసుకుంటే ఆ రసం పీల్చే పురుగులు మన పంటకు రాదండి. ఇంకోటి లార్వా స్టేజ్లో ఆకులు తినేదానికి వస్తుంది కదండి, శనగ పచ్చి పురుగులు కానీ, ఈ క్యాటర్పిల్లర్స్ అంటారు చూడండి, వీటిని తినేదానికి రాబోతుంది ముందుగానే. నేను చెప్పేది ముందుగానే మన దగ్గర అగ్నియాసరం ఉంది, బ్రహ్మాసరం ఉంది, దశపర్ణి కషాయం ఉందండి. దశపర్ణి కషాయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆకులు తినే పురుగులు కూడా మన పంటకు రాదండి. అంటే ముందుగానే స్ప్రే చేసుకోవాలండి. ఇంకోటి తెగులు నివారణ కోసం పురుగులు చేసుకుంటాం సార్. తెగులు అంటే ఈ ఆకుల మీద మచ్చ రావడం, కాయల మీద మచ్చ రావడం, బ్యాక్టీరియా బ్లైట్, ఫంగస్ బ్లైట్, వైరస్ వస్తుంది కదండి. వీటికి కూడా మనం పేడ మూత్ర ఇంగు ద్రావణం ఉందండి. ఈ తెగులు కూడా మనం రాకముందే మనం స్ప్రే చేసుకుంటే తెగులు నుంచి కానీ, పురుగుల నుంచి కానీ, రసం పీల్చే పురుగుల నుంచి మన పంటని మనం కాపాడుకోవచ్చండి. దయచేసి కెమికల్ మీద మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకొని దాన్ని నమ్మొద్దండి. ఎప్పుడైనా మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తు అనేది చాలా అపాయం ఉండేది. సో దయచేసి ప్రకృతి వ్యవసాయం చేయండి. మన సిఎస్కే నేచురల్ ఫార్మింగ్ మీరు ఫాలో చేయండి.